ఈ అమ్మాయి ఎంత తిన్నా ఇంతే ఉంటుందండి ఏంటో అంటది చూడు అలాగా పెంచుకుందా బిర్యానీ చూడు ఎంత పెట్టించుకుందో బిర్యానీ బిర్యానీ అంతా ఇవిడ పెట్టేసుకుంది ఎక్కడన్నా డెకరేషన్ ఏం చేస్తున్నారు ఎందుకు గృహ ఓకే ఎందుకండి ఎంత కష్టపడుతున్నారు కాంట్రాక్ట్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కొంత స్టోరీ అయితే అర్థమైంది. కొంత అయితే వీడియో చాలామందికి చూసే ఉన్నారు వాట్సాప్ పెట్టినప్పుడు, స్టేటస్ పెట్టినప్పుడు. ఇంకా మా అక్క వాళ్ళది ఇల్లు అయితే గృహప్రవేశం అండి. ఇది అప్పుడే 1 year అయిపోతుంది. ఇది కూడా నేను షూట్ చేసి వీడియో. ఇంకా మా అక్క అంటే ఊళ్ళో మా పెద్దమ్మగారు అమ్మాయి వాళ్ళదనమాట. మా అక్క అంటాను కదా, వాళ్ళకి 2 అమ్మాయిలు ఆడపిల్లలు. అయితే మా బావేమో ఇలా అవసరం లేదు మనకి చిన్న బిల్డింగ్ ఉందని, ఇంకా మా అక్క పిల్లలు కావాలనేసి అంటే పాత పెయింటిల్లు ఉండేది, ఇంకా అదైతే పడిపోతుంది అనేసి ఇంకా ఇల్లు అయితే కట్టుకున్నారు వీళ్ళు. ఇంకా ఇల్లైతే అందరికీ చాలా బాగా నచ్చింది. మేము రాలేకపోయినా నువ్వు వీడియో పెట్టావు కదా వాట్సాప్లో, మేము చూసాము, ఇంకా చాలా బాగుంది ఇల్లు అయితే, చాలా బాగా కట్టుకున్నారు అని అయితే అన్నారనమాట. కొంతమంది ఏమో ఒకవేళ పిలిచినా రాలేని వాళ్ళు ఉంటారు. కొంతమందికి అయితే వెళ్ళలేకపోయినా అయ్యో అక్కడ ఏం జరుగుతుందో చూడాలని ఆశ అయితే ఉంటుంది కొంతమందికి అయితే. ఇంకా వాళ్ళ ఆనందం కోసం అయితే నేను పెట్టాననమాట. ఇంకా చాలామంది అయితే కొంతమంది అయితే వాట్సాప్లో చూడలేని వాళ్ళు ఉంటారు కదా, ఆ టైంకి మేము చూడలేకపోయామని అనుకుంటారు. అందుకని యూట్యూబ్లో అయితే కూడా నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో వచ్చేసి మా అన్నయ్య గారు మనవడు, వాళ్ళు కూడా ఊళ్ళోనే ఉంటారు కదా, తినైతే మా దుర్గ అనమాట, చిన్నదిన. ఇంకా మా అన్నయ్య గారు మనవడు వచ్చేసి చిన్నప్పుడు చాలా ముద్దుగా బాగుండేవాడు. ఇప్పుడైతే అలా తయారయ్యాడు అనమాట, పెద్ద అయ్యి కొలిది అసలను. ఇంకా తిన మా అన్నయ్య గారు అమ్మాయి, మా మేనగోళ్ళు, అలాగే తను కూడా మా వదిన అవుతుంది తను కూడాను. ఇంకా వీళ్ళు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళు అన్నమాట. ఇంకా అందరూ చుట్టాలు అందరూ వచ్చారు. ఇంకా మా బావ అయితే అన్నీ చేశాడు కానీ కెమెరామెన్ పెట్టలేదు, ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా కెమెరామెన్ అన్నాడు అనమాట. అందుకని వాళ్ళకి కూడా మెమొరబుల్గా ఉంటుందని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తిను మా అక్కకి వీపరాలు అవుతుంది, అంటే మా చిన్నమ్మాయి అనిత ఉంది కదా వాళ్ళ అత్తగారు అనమాట. వాళ్ళ అత్తగారు సైడ్ చుట్టాలందరూ వచ్చారనమాట. ఇంకా మా చిన్నల్లుడు గారైనా ఇంకా వాళ్ళందరికైతే టిఫిన్స్ అయితే పెట్టారు. ఇంకా ఇది మా అక్కగారు అమ్మాయి, మా అనిత వాళ్ళ అమ్మాయి అన్నమాట. అప్పటికి మా అనిత అయితే ప్రెగ్నెంట్ అన్నమాట. ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది, పాప పుట్టేసింది. పాపకి అన్ని పాప ఫంక్షన్లు కూడా చాలా అయినాయి, మీరు చూసే ఉన్నారు ఇవాళ ఫంక్షన్ అది కూడాను. దీని తర్వాత ఒకటి ముందు ఒకటి వెనకాల అవుతుంది, ఏమనుకోవద్దు. ఇంకా ఫంక్షన్కి ఎంతమంది ఉందా ఎంతమంది లేకపోయినా మా డాడీ గారు నేను లేకపోతే కళ లేనట్టు ఉంటుంది అన్నమాట. అక్కడ మేము పని చేసినా చేయకపోయినా రెడీ చక్కగా కూర్చున్నారు మా డాడీ గారు. ఇంకా అక్కడైతే వంటలు చేస్తున్నారు, అది తీస్తుంటే వీడియో తీయొద్దని అంటున్నారు అనమాట. తను నవ్వుతూ వెటకారాలు ఆడుకుంటారనమాట. ఇంకా మా అనిత కూడా వాళ్ళని రిలేటివ్స్ కదా వాళ్ళని పలకరిస్తూ ఉంది. వీడు మా పెద్దమ్మాయి గారు, అదే మా మనవడు. నాకు అందరూ మనవరాళ్ళు ఎక్కువ అనమాట, మనవడు ఈడు ఒక్కడే అనుకుంటా, ఇంకొకళ్ళు ఉన్నట్టున్నారు. అందరు ఎక్కువ మనవరాళ్ళు ఎక్కువ ఉన్నారని నవ్వుకున్నాము కూడాను. ఇంకా వంటలు కూడా అన్నీ మామూలు వంటలే చేశారనమాట. ఇంకా చుట్టాలందరూ మ్యాక్సిమం అందరూ తెలిసిన వాళ్ళే, తెలిసిన మొహాలే ఉంటాయి. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉంటాం కాబట్టి, ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ఫంక్షన్లో జరిగినప్పుడల్లా ఇంకా అందరూ మ్యాక్సిమం ఎక్కువ ఉంటారు. తిను అనిత, తను వనిత అన్నమాట, ఇద్దరు మా అక్కగారు అమ్మాయిలు. తిను మా పెద్దమ్మ, తిను వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ చుట్టాలు వీళ్ళందరూను. ఇంకా తిను వచ్చేసి ఇంకో పెద్దమ్మగారి కోడలు అనమాట. ఇంకా రిలేటివ్స్ అందరూ ఒకే చోట ఉండటం వల్ల అందరూ ఒకే అది కూడా ఫంక్షన్ కూడా ఊళ్ళోనే అవ్వడం కూడా ఊళ్ళో వాళ్ళు కూడా ఇందులో ఉంటారు, చుట్టాలు ఇందులో ఉంటారనమాట. ఇంకా మా అత్తగారు సైడ్ ఫంక్షన్కి వెళ్తేనేమో వాళ్ళు ఉంటారు, ఇంక ఇటు సైడ్ ఫంక్షన్లు కాబట్టి ఇంక అందరూ ఎక్కువ తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటారనమాట. ఇంకే ఫంక్షన్కి వెళ్ళి ఇటే వెళ్తాను అటే వెళ్తాను తప్ప ఇంకా అంతే, కాబట్టి ఇంక అందరూ ఎక్కువ మ్యాక్సిమం చూసిన వాళ్ళు ఉంటారు. ఇంకా తిను మా అక్కకి మా పెద్దమ్మ తరపు చుట్టాలు, నాకు ఫ్రెండ్ అనమాట చిన్నప్పటి నుంచి. మా పెద్దమ్మ వాళ్ళు సెలవులకి వెళ్ళినప్పుడు గట్ట తను అక్కడ ఉండేది, ఇంకా ఇద్దరం కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం.
ఇంక తిను కూడా ఆ రోజు ఫంక్షన్కి అయితే వచ్చింది. ఇంకా మా వదిన అయితే అసలు నువ్వు అసలు బరువే లేవని నన్నైతే ఎత్తేసుకుందనమాట. ఇంకా నేనైతే దుర్గ అంటాను, వదిన అయినా సరే తను నాకన్నా చిన్నదే. అయితే అన్నయ్య కాబట్టి తన అన్నయ్య వదిన అని పిలుస్తాను. మామూలుగా అయితే వదిన అంటాను కానీ చెప్పడానికి దుర్గ అని పిలుస్తాననమాట. ఇంకా గృహప్రవేశం కాబట్టి అందరూ మామూలు భోజనాలు అయితే వండిచ్చారనమాట. క్యాటరింగ్ అది అయితే ఇవ్వలేదు, ఇంటి దగ్గరే వండిచ్చారు. మాకైతే క్యాటరింగ్ పెద్ద ఇప్పుడు పెట్టలేదు ప్రస్తుతానికైతేని. ఇంకా మనుషులు పెట్టి అయితే వండిచ్చారు ఇంకనమాట. ఇటు మా నాన్న వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకైనా, అటు మా బావ వాళ్ళకైనా పై డెకరేషన్లు అవి అయితే ఇష్టం ఉండదు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం తృప్తిగా పెట్టామా లేదా, వంటలు బాగున్నాయా లేదా అనేది చూసుకుంటారనమాట. ఎందుకంటే మనం ఇంత చేసుకున్నది, వాళ్ళని పిలిచింది మంచి భోజనం పెట్టడానికే కదా, ఇంకా వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అనేసి అని చూస్తూ ఉంటారు. ఇంకా ఉన్నాయంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు వాళ్ళు. ఈ ఫొటోస్ అయినా, డెకరేషన్లు అయినా ఇవన్నీ. ఇంకా వీళ్ళందరూ కూడా మా అక్కకి రిలేటివ్స్ అనమాట. అంటే వాళ్ళ అత్తగారు సైడ్ అనమాట. తన పేరు బేబీ. ఈవిడ టైలరింగు, బట్టల షాప్ బాగా ఫేమస్ అనమాట. ఈవిడ వర్కులు అవిని అసలు బిజీ ఖాళీ ఉండరనమాట. మొన్న వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ షాప్కి నవ్వుతున్నారు. ఇప్పుడు వీడియో తీశారు, యూట్యూబ్లో పెడతారని. వీళ్ళిద్దరు అయితే అక్క చెల్లెళ్ళు అనమాట. మా అక్కకి పిన్నత్తగారు వాళ్ళ కోడళ్ళ అక్క అనమాట వాళ్ళు ఇద్దరును. వాళ్ళ ఆడపడుచు అయితే మా ఫ్రెండ్ అనమాట. తన పేరు కుమారి. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఇంకా మా వనిత కూడా తను లిస్ట్ రాసుకుంటుందనమాట. చదివింపులు లిస్ట్ అయితేని ఎవరు ఏం పెట్టారనేసి. ఇంక తిను మా ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరు వదిన ఆడపడుచులు ఇద్దరును. ఇంకా మా అక్క అంటుంది, నీకు పండగే పండగ, మీ ఫ్రెండ్ వచ్చేసింది అని నవ్వుతుంది మా అక్క అయితేని. మేము చిన్నప్పుడు బాగా కలిసి ఆడుకునే వాళ్ళం, కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఒకే వీధిలో ఉండేవాళ్ళం. తర్వాత కొంచెం పెద్ద వాళ్ళేమో ఇటు మా అక్క వాళ్ళు వీధికి వచ్చేసారనమాట. ఇంకా ఎవరికాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాక ఎందుకు అటాచ్మెంట్ అయితే తగ్గిపోయిందనమాట. కొంత పెళ్ళయ్యాక సిగ్గు, కొంచెం దూరం. అప్పట్లో అంత ఉండేది కాదు, ఫోన్లు అవి ఉండేవి కాదు కాబట్టి అలా అలా దూరం పెరిగిపోయింది. మళ్ళీ ఇలా ఫంక్షన్లు ఈ మధ్యన అలా కలుసుకోవడం అనమాట. ఇంకా అంతకన్నా ఏం లేదు. ఈ మధ్యన అయితే కొంచెం ఏదో వాట్సాప్ వచ్చాక హాయ్ అని చెప్పుకోవడం, ఇలాగ మాట్లాడుకోవడం తప్ప. ఇంకా చిన్నప్పుడైతే ఒకళ్ళు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు వస్తే వెళ్ళడం, లేకపోతే మనం కూడా వాళ్ళు సెలవు పెడితే మనం కూడా డమ్మా కొట్టేయడం, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక బ్యాగ్ అక్కడ పెట్టేసి ఆడుకోవడం అలా ఉండేవి అనమాట అప్పట్లోను. ఒకరు అన్నారు, యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రానప్పుడు మరి అంత కష్టపడి అంత టైం వేస్ట్ చేసుకుని వీడియోలు పెట్టడం ఎందుకు, అంత టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒకళ్ళైతే అడిగారనమాట. నేను డబ్బుల కోసం అయితే వీడియో అండ్లగానే డబ్బులు ఎక్కువ ఉండే అని కాదు. ఇప్పుడు ఎంత ఉన్న వాళ్ళైనా, ఎంత కోటీశ్వర్లైనా యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నారు. డబ్బులు ఉండటం రాకపోవడం అనేది కాదు. నాకైతే యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలో, ఎలా పెట్టాలో వీడియోలు అనేది తెలీదు. మామూలుగా ఇలాగా వాట్సాప్లో నేను స్టేటస్ పెట్టడం, అందరూ నా నెంబర్ చూసుకొని ఆ వీడియోస్ ఏవోటి పెడతానని చూస్తాం గురించి ప్రతి ఒక్కరి నెంబర్ అయితే తీసుకున్నారు. సరే వాళ్ళ ఆనందం కాదంటే ఎందుకు, ఒక్కోసారి అది స్టేటస్ 24 గంటలు అయిపోద్ది కాబట్టి మేము వేరే పనుల్లో ఉండి చూడలేకపోయాము. పలానా రోజు వీడియో పెట్టావంట కదా అని అడిగేవారు అనమాట. ఇంకా సర్లే, నాకు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తే అలా మెమొరబుల్గా ఉంటాయి, పైగా వాళ్ళు చూసినట్టు ఉంటుంది. ఒక్కో టైంలో పనులు ఆడవాళ్ళు లేకపోయినా తర్వాత అయినా చూసుకోవడానికి ఉంటాయి కదా అని నేను ఓన్లీ అప్లోడ్ చేయడం వరకే నాకు తెలుసు అనమాట. అవి షార్ట్ వీడియోలు ఎలా పెట్టాలి, లాంగ్ వీడియో ఎలా పెట్టాలి, ఎన్ని టైమ్స్లో పెట్టాలి, నాకు యూట్యూబ్ ఛానల్ గురించి అయితే అంత తెలియదు. అందు గురించి నేను అవి యూట్యూబ్ ఛానల్ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి అనేది కూడా నాకు తెలియదు, అవగాహన అయితే లేదు. నేను పెద్దగా చదువుకోలేదన్నమాట. తర్వాత కొంచెం కొంచెం ఏదో ఎడిటింగ్ చేయడం అలా అలవాటు కొంచెం ఉంది కాబట్టి నేను ఏదో పోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను కష్టపడి చేసేదంతా వర్క్ అయితే ఏమీ లేదు. ఏదో జనాల నా టైం పాస్, పైగా వాళ్ళు ఆనందిస్తున్నారు. మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే బాధపడాలి కానీ మన వల్ల ఒకళ్ళు ఆనందంగా ఉంటున్నారంటే మనం చేయగలిగినంత వరకు చేయడమే. ఇప్పుడు మన మెమొరబుల్గా ఉంటాయి కదా ఇవన్నీని, స్వీట్ మెమరీస్ కింద అలాగా అనేసి నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. వాటిని అయితే ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను అనమాట. అందుకని నేను టైం టు టైం కూడా ఏమీ పెట్టట్లేదు. అదే యూట్యూబ్ ఛానల్లో మనీ వస్తేనేమో టైం టు టైం పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది నాకు అంత క్లారిటీ అయితే లేదనమాట.
ఇంకా జాయిగా అయితే నేర్చుకుంటున్నాను. డబ్బులైతే ఎవరికైతే ఆశ ఉండదు, ఎవరికైనా ఉంటది. నేను కూడా ట్రై చేస్తున్నాను. చూద్దాం మన అదృష్టం ఎంతవరకు. అది కూడా యూట్యూబర్‌లో అయినా అందరికీ ఆ లక్ ఉండదు. కొంతమందికే ఉంటది. అయినా అసలు నేను 2000 మందికి పైగా 2200 మందికి పైగా నేను అభిమానిగా ఉన్నాననమాట. నాకది చాలు. తిను కూడా మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట. ముగ్గురం కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం ఆడుకోవడానికి అలాగా. అదేదో పాత సినిమాలో పాటైతే స్నేహితులు అలా కలిసి రావడం అది గుర్తొచ్చింది. ఆ మెమోరబుల్‌గా. ఇద్దరం ఒక ఊళ్ళోనే ఉంటాం కానీ కలవమనమాట. ఇలా ఏదైనా ఫంక్షన్‌లప్పుడైతే కలుస్తామనమాట. ఇంకా చిన్నప్పుడు తను స్కూల్ మానేస్తే నేను మానేసేదాన్ని. నేను మానేస్తే తను మానేసేదనమాట. ఇంకా ఇంకా చెప్పాను కదా! యూట్యూబ్‌లో అసలు నేను మా ఊర్లో 200 మందికి కూడా నేనసలు ఎవరో తెలీదండి. అలాంటిది నేను ఈ వీడియోలు పోస్ట్ చేయడం వచ్చాక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక 2000 మంది సబ్స్క్రైబర్ అంటే నాకు చాలా చాలా ఆనందం అనమాట. నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా కానీ ఇంతమందికి నేను తెలుసు అనమాట. నాకు కూడా ఇంతమందున్నారు. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ అనేసి తిను కూడా మా ఆడపడుచు వదిన అవుతదనమాట. వాళ్ళందరిది కొత్తపేట. మాది వాళ్ళది ఒకే ఊరైనా దూర దూరంగా ఉంటాయన్నమాట వీళ్ళు. మా ఊరైతే చాలా పెద్దది. ఇంక అందుకని కొత్తపేట, పాతపేట అనేసి 2 వీధులు అనుకుంటాము. ఇంకా ఇంతమంది నాకు ఉన్నారన్న ధైర్యం కొంచెం నాకు సంతోషం అనమాట. ఏదైనా ఏంటంటే నా సంతోషం కోసం నేను కొంచెం కష్టపడుతున్నాను అనుకుంటాను అంతే. అంతకన్నా ఏమీ కాదండి.